ఒంగోలులో టీడీపీ నేత మాజీ ఎంపీ వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులను పట్టుకునే వరకు పోలీస్ శాఖ నిద్రపోదని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 9121104784కు ఫోన్ చేయాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు. హత్య కేసుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హత్య చేసింది స్థానికుల కిరాయి గుండాలా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒంగోలులో హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీ వీరయ్య చౌదరి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం అతని స్వస్థలమైన నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు తరలించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికి చేరుకొని వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వీరయ్య చౌదరి హత్య కేసుపై అన్ని విధాలుగా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. నిందితుల కోసం 12 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. నిన్న వీరయ్య చౌదరిని దారుణంగా హత్య చేశారన్నారు. వీరయ్య సమర్థ నాయకుడని, పార్టీకి ఎన్నో సేవలు చేశారని తెలిపారు. ఇలాంటి ఘోరం జరగటం జీర్ణించుకోలేకపోతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేశాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగలం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రతో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా. ఇప్పటికే 12 టీంలు వేసాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకేదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని, హత్యలు చేసే వ్యక్తులకు గాని ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు, గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మద్యం స్కామ్లో బిగ్ బాస్ బండారం బయటపెడతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని స్కామ్లకు కేంద్రంగా మార్చారని ఆయన మండిపడ్డారు. జగన్ రెడ్డికి అడ్డగోలుగా సహకరించిన వారంతా జైలు పాలవడం తథ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మద్యం స్కామ్ వెనుక పెద్ద రాకెట్ ఉందని విజయసాయి బయట పెట్టారని తెలిపారు. స్కాముల్ని కప్పిపుచ్చుకోవడానికే గోవుల మరణాల డ్రామాల్ని ఆడారని మంత్రి దుయ్యబట్టారు. జగన్ పాలనలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఒక్కో ఇటుగా పేర్చి బాగు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైఎస్ఆర్సీపీ అరాచకం కారణంగానే అమరావతి, పోలవరం నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిందని విమర్శించారు. ఆడబిడ్డల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. దాడులు, హత్యాయత్నాలు చేసినోళ్లకు పదవులిచ్చిన ఘనత జగన్ రెడ్డిదని విమర్శించారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని పేర్ని నాని వ్యవహారమని మంత్రి ఎద్దేవా చేశారు. పేదల బియ్యం గురించి ప్రశ్నిస్తే మట్టి దోపిడీ అంటూ హడావుడి చేస్తున్నారని దుయ్యపట్టారు. మట్టి దోపిడీ ఎవరి హయాంలో జరిగిందో ప్రజల్ని అడిగి తెలుసుకుందామని సవాల్ చేశారు. ఫిషింగ్ హార్బర్, బందర్ పోర్టుల పనులు ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మచిలీపట్నంలో కని విని ఎరుగని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. P4 కార్యక్రమం ద్వారా మచిలీపట్నంలో పేదరికాన్ని నిర్మూలిస్తారన్నారు. ప్రజాస్వామ్యంలో సంఘ విద్రోహ శక్తులకు స్థానం లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఇవాళ ఒక్కొక్కటిగా పేర్చి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమాలు చేస్తే అమరావతి, పోలవరం, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని
నదుల్ని ఆ రోజు కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకెళ్ళి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తేనేమో కులాలని చెప్పి అమరావతి గురించి తప్పుడు రాతలు రాయించి మతాలని చెప్పి ప్రాంతాలని చెప్పి రాజకీయాల్లో అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్లు సర్వనాశనం చేశారు. అమరావతి లేదు, పోలవరం లేదు, ఋషికొండ కట్టుకున్నారు, మేడ కట్టుకున్నారు, మిద్దె కట్టుకున్నావు ఋషికొండ పైన. ప్రజల సొమ్ముతో దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలతో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు. ఇప్పుడు ఆ ప్యాలెస్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. పోలవరం మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ 30% పెరిగినాయి. పోలవరం ఖర్చులు 30% పెరిగింది. అమరావతిలో బిల్డింగ్ నిర్మాణం చేయడం 30% పెరుగుతుంది. విద్యుత్ స్కామ్ లో ఇంకా చాలా మెయిన్ సూత్రధారు ఉన్నాడు, బిగ్ బాస్ ఉన్నాడు అని చెప్పి స్వయంగా విజయసాయి రెడ్డి గారు చెప్పారు. బిగ్ బాస్ ఎవరు? హూ ఇస్ దట్ బిగ్ బాస్? వస్తారు బిగ్ బాస్ కదా, ఆ బాస్ కూడా వస్తారు, ఏం ఇబ్బంది లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు. ఇవాళ మరి ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్ని కుట్రలు చేశారని ఒక ఎంపీని తీసుకెళ్లి ఆయన నానా ఇబ్బందులు పెట్టారు. 3rd డిగ్రీ చేశారు. ఒక నటి జత్తునాలిని అమ్మాయిని తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెట్టారు. ఎవరు తప్పించుకోలేరు. ఏ తప్పిదాలు చేసిన వాళ్ళు ఎవరో కూడా తప్పించుకోలేరు. ఆనాడు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడి పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసి వ్యక్తిగతంగా మరి దోషాలను చేసి సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోవాలా? సోకాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమాధానం చెప్పండి. మీరు ఆడబిడ్డలు ఎవరికైనా సరే దానికోసమే భారతి గారి మీద పెడితే మా నాయకులు కూడా మరి వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం విడుదలయ్యాయి. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ ఏడాది 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. 81.14% ఉత్తీర్ణత సాధించారని, పార్వతీపురం మన్యం జిల్లా 93.9% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేష్ ఆన్లైన్లో ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరవగా 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. 93.90% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది. ఈ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 84.09%, బాలురు 78.31% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,680 పాఠశాలల్లో 100% ఫలితాలొచ్చాయి. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించని వారు నిరుత్సాహపడవద్దని మంత్రి సూచించారు. మే 19 నుంచి 28 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. టెక్నాలజీ వాడటం మంచిదే అయినప్పటికీ నియంత్రణ లేని సాంకేతిక పరిజ్ఞానం మంచిది కాదని మంత్రి కొలుసు పార్థసారథి అభిప్రాయపడ్డారు. మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోతే అది దుష్పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. మీడియా కూడా సాంకేతికతను ఉపయోగించుకోవాలని, కానీ వాస్తవాల కోసమే దానిని ఉపయోగించాలని మంత్రి సూచించారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ ఆధ్వర్యంలో మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో నేషనల్ పిఆర్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధస్సు బాధ్యతాయుత వినియోగం, ప్రజా సంబంధాల పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ తరహాలో పనిచేస్తున్నాయని, వివిధ రంగాలలో పోటీ పడుతున్నాయని చెప్పారు. సాంకేతికతను ఉపయోగించుకోవటం వల్ల టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతుందన్నారు. సోషల్ మీడియా ద్వారా కొంత ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ లేని సాంకేతిక పరిజ్ఞానం కూడా మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ముఖ్యమని, అది మానవాళికి ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. టెక్నాలజీ ద్వారా మానవాళికి కీడు చేస్తే దానిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. విచక్షణ జ్ఞానం మనిషి కోల్పోతే అది దుష్పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలు మన దేశ సంస్కృతిని ఆచరిస్తున్నాయని వెల్లడించారు. మన దేశ సంస్కృతిని మనం మర్చిపోకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం మీడియా అంటే భయపడే పరిస్థితులు వచ్చాయని, ఆరోగ్యకరమైన చర్చలు లేవని అన్నారు. మీడియా కూడా సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. కూడా చాలా మంచిది కాదనేది నా అభిప్రాయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు చూస్తా ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం చాలా ఉంది. ఒక పాలసీని ఎవాల్వ్ చేయాలన్నా, లేదా ఏదైనా ఒక డిజైన్ కానీ, లేదా ఒక విషయాన్ని స్టాండర్డైజ్ చేయాలన్నా కూడా
మనం డెఫినెట్గా వీ హ్యావ్ టు రిఫర్ 100 years ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం రిఫర్ చేస్తే కానీ మనం ఒక పాలసీని ఎవాల్వ్ చేయలేము, లేకపోతే ఒక డిజైన్ని మనం ఫ్రేమ్ చేయలేము. కాబట్టి అది మానవులే చేయాలంటే చాలా కష్టతరం. 100 సంవత్సరాల రిజల్ట్స్ని తెలుసుకోవటంలో మనం ఎక్కడైనా తప్పు చేస్తే మనం ఫార్ములేట్ చేసే పాలసీ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే మనం చేసే డిజైన్ ఫెయిల్ అవ్వచ్చు. సో ఇటువంటి సందర్భాల్లో ఆర్టిఫిషియల్ చాలా ఏదైతే ఉందో అది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఏ డెవలప్మెంట్ అయినా సరే మానవాళికి ఉపయోగపడే విధంగా ఉండాలనేది నా అభిప్రాయం. ఒకవేళ ఆ సాంకేతిక అభివృద్ధి మానవాళికి కీడు చేస్తూ ఉంటే వెంటనే మేధావులందరూ కూడా విద్యార్థులు మొబైల్ వాడకం తగ్గించి పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఆల్ ఇండియా రేడియో రీజనల్ న్యూస్ హెడ్ వి శ్రీసాయి సూచించారు. వన్ టౌన్ కేబిఎన్ కళాశాలలో లైబ్రరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పుస్తక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల పాటు పుస్తక సమీక్షపై పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన మొదటి 10 మంది విజేతలకు బహుమతులు అందజేయటం జరిగిందన్నారు. పోటీల ద్వారా విద్యార్థులకు పఠన శక్తి కలిగిందన్నారు. విద్యార్థులకు మొబైల్తో కాకుండా పుస్తకాలు చదివి దాని ద్వారా జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఇప్పుడు మోడర్న్ డేలో మొబైల్ ఫోన్ యాప్స్ దీని మీద సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ చేస్తున్న స్టూడెంట్స్కి ఇది ఒక వెల్కమ్ బ్రేక్. అంటే బుక్స్ ఉన్నాయి, బుక్స్ లైబ్రరీకి వాళ్ళు వెళ్ళాలి, వారానికి ఒకసారి వెళ్ళాలి, ఒక బుక్ తీసుకోవాలి. అలాగే మనం బుక్స్ చదివితే దానిలో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, డిజిటల్ డీటాక్స్ అంటాం. అంటే ఫోన్ కాకుండా పుస్తకాల వైపు చూసి పుస్తకాలు చదివి దాని నుంచి నాలెడ్జ్ సేకరించాలని స్టూడెంట్స్కి చాలా అవగాహన వీళ్ళు కండక్ట్ చేశారు. చాలా లాస్ట్ 1 month నుంచి కూడా చేస్తూ ఉన్నారు. లాస్ట్ 1 weekలో కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారు. చాలామంది ఈరోజు నేను ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్ కూడా చాలామంది మేము చాలా నేర్చుకున్నామండి, ఇప్పటి నుంచి మేము బుక్స్ చదువుతామని చెప్తున్నారు. సో ఇది చాలా పాజిటివ్ మెసేజ్ తీసుకెళ్ళిందని చెప్తున్నాను. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అత్యంత బాధాకరమని, ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సనత్ నగర్ మస్జిద్ మహ్మదియా ఇమాం మొహమ్మద్ అన్సార్ తెలిపారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇస్లాం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అందరూ కలిసి మెలిసి జీవించాలని చెబుతుందన్నారు. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రమూకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముస్లింలు తెలిపారు. ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులకు సంతాపం తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ విజయవాడ సనత్ నగర్ 3వ లైన్లోని మసీద్ మహమ్మదీయ వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దువా చేశారు. ఈ సందర్భంగా మసీద్ మహమ్మదీయ ఇమాం మహమ్మద్ అన్సార్ మాట్లాడుతూ పెహల్గావ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసిందని అన్నారు. చిన్నపిల్లలు, పెద్దలు పర్యాటక ప్రదేశాలను చూడడానికి వస్తే వారిపై అమానుషంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీయటం అత్యంత బాధాకరమన్నారు. దేశంలో అలజడులు సృష్టిస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీసేవారికి అసలు మతమే లేదని అన్నారు. ఒక మనిషిని చంపడం అంటే మొత్తం మానవత్వాన్ని చంపడమేనని ఇస్లాం చెప్తుందన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారితో ఇస్లాంకు సంబంధం లేదని, ఎందుకంటే ఇస్లాం ఎప్పుడూ హింసకు వ్యతిరేకమని, ఇటువంటి హింసను ప్రోత్సహించదన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. हम सब के सब उनके लिए ताज़ियत पेश करते हैं और जो ज़ख्मी हुए हैं हम दुआ गो हैं कि उनको अल्लाह ताला जल्द से जल्द सेहतयाबी अता फ़रमाए। मज़हब इस्लाम हमेशा से अमन का दर्स देता है, अपने मुत्तबईन को, अपने मानने वालों को हमेशा एक साथ मिलजुल कर इत्तिहाद और इत्तिफाक की दावत देता है। और मज़हब ऐसे लोग जो इस तरह की हरकत को अंजाम देते हैं, जो मुल्क में बदअमनी फैलाते हैं या मुल्क को इस तरीक़े से हालात ला कर के एक तरह से गमज़दा करते हैं, ऐसे लोगों का कोई मज़हब ही नहीं है। అనంతరం మాజీ ఎంపీటీసీ చాంద్ భాషా మాట్లాడుతూ ఉగ్రదాడిని యావత్తు ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఉగ్రవాద చర్యను హేయమైన చర్య, పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభ్రాతృత్వంతో ఉండాలని అల్లా ఇస్లాంను ప్రబోధించారన్నారు. ప్రేమను పంచే ఇస్లాంలో ఇటువంటి దురాగతాలకు పాల్పడేవారు ఇస్లాంతో సంబంధం లేని వ్యక్తులేనని చెప్పారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, దోషులపై కఠినంగా శిక్షించాలని కోరారు. ఎక్కడైతే వాళ్ళు స్వేచ్ఛగా
విహారయాత్రకు వెళ్ళిన కుటుంబాలు విహారయాత్ర లేకుండా విషాదయాత్రముల్ని నవవధువు ఆరు రోజులు పెళ్ళై ఉన్న నవవధువు వితంతువుగా మారిపోయిన సందర్భం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దారుణమైన చర్యల్ని ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షించాలి. విహారయాత్రగా అందరం కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనం బయటికి వెళ్ళంగానే ఏం జరుగుతుందో తెలియని అభద్రతా భావంలో దేశం యావత్తు ఉండటం కూడా నిజంగా శోచనీయం. ఇందుకు ఇస్లాం కానీ ప్రతి ఒక్క ముస్లిం కానీ మేము ఎంతైతే ఖురాన్ని ఎంతైతే పవిత్రంగా మేము భావిస్తామో మా జాతీయతావాదాన్ని మా దేశ సంరక్షణ కూడా మేము అంతే ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అనంతరం బీసీ సంఘం మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆసిఫ్ పాషా మాట్లాడుతూ అమాయకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి ప్రాణాలు తీయటం అమానుషమని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మరొకరు దాడికి పాల్పడాలంటే భయపడే విధంగా ఉండాలన్నారు. వాళ్ళు వేరే కంట్రీల నుంచి ఈ కంట్రీకి ఎలా వస్తున్నారు, వాళ్ళ మీద నిఘా వర్గాలు ఎందుకని ముందు చర్యలు తీసుకోవట్లేదో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి వాళ్ళందరినీ కూడా నిఘా వర్గాన్ని ప్రతిష్టం చేసి ఈ యొక్క భారతదేశాన్ని వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ఆ యొక్క ఎవరైతే ముష్కరులు వస్తున్నారో ఆ ముష్కరుల్ని ఎలా అడ్డుకోవాలనేది నిఘా వర్గాలకి ప్రతిష్టం చేసి దీన్ని కాపాడాల్సిందిగా కోరుతూ, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా సానుభూతి తెలుపుతూ, వాళ్ళు ఎవరైతే ఆరోగ్యం బాగాలేదో ఎవరైతే హాస్పిటల్ పాలయ్యారో వాళ్ళందరూ కూడా బాగుండాలని, తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ అల్లాతో దుఆ. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన నిస్వార్థ రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు రాహుల్ గాంధీ శక్తి సామర్థ్యాలను ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐను వినియోగించి అక్రమ కేసులు పెడుతోందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు తెలిపారు. సోనియా గాంధీ A1గా, రాహుల్ గాంధీ A2గా ఈడీ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తూ యువజన కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ సోనియా గాంధీ A1గా, రాహుల్ గాంధీ A2గా ఈడీ కేసులు నమోదు అమానుషమని అన్నారు. ఈడీ, సిబిఐను అడ్డుపెట్టుకొని ప్రధాని మోడీ భారత రాజ్యాంగం విలువలను, ప్రాథమిక హక్కులను భూస్థాపితం చేస్తున్నారని తెలిపారు. ఈడీ, సిబిఐలకు భయపడేవాడు కాదు రాహుల్ గాంధీ అని, టాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో అనుక్షణం పోరాడే రాహుల్ గాంధీని అవమానించడం చాలా బాధాకరమన్నారు. రాహుల్ గాంధీపై ఫైల్ చేసిన ఛార్జ్షీట్ రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. తెలిసేవాడు కాదు. ఆనాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ గారికి ముది మనవడు, ఇందిరాగాంధీ గారికి మనవడు, రాజీవ్ గాంధీ గారికి తనయుడైనటువంటి మందర ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకునే వరకు కూడా ప్రజా కురుక్షేత్రంలో ఉద్యమం చేస్తామని ఇవాళ విజయవాడ సిటీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం, అలాగే ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీటర్ జోసెఫ్ గారు, అలాగే అబ్దుల్ రహీం గారు, యువజన కాంగ్రెస్ నాయకులు వీరి ఆధ్వర్యంలో వాడి కార్యక్రమం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా దీన్ని మరింత ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారు కొట్టే చేస్తున్న తాటాకు సప్పుళ్ళకి భయపడేవాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు. 1984లో 2 సీట్లు ఉన్నాయి, మళ్ళీ 2029 వచ్చిన మళ్ళీ 2 సీట్లు మీరు వెళ్ళిపోతారని మీకు నేను జ్యోతిష్యం చెబుతున్నాను. లేకుండా ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజాస్వామ్యాలను ప్రజాక్షేత్రంలో నడుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారు మరి ఈనాడు ఏసీలో కూర్చొని ఏది తెలియకుండా ఈడీ, సిబిఐ, ఐడి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పెట్టుకొని నేడు బీజేపీ, అమిత్ షా, మోడీ వీళ్ళందరినీ అడ్డుపెట్టుకొని వాళ్ళని బంధించడానికి ప్రయత్నిస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను మోడీ గారికి, అమిత్ షా గారికి, ఇలాంటి తాటాకు చెప్పులకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్త కూడా భయపడ్డని నేను సూటిగా చెప్తున్నాను. నేడు మీరు ఏదైతే వారి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారో వాటిని రద్దు చేసే వరకు మా కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోందని షరియతే ఎహ్లే హదీస్ విజయవాడ నగర అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఉమ్రీ తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధించినది కాదని చెప్పారు. ఉగ్రవాది ఎవరైనా వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు. విజయవాడ బందర్ రోడ్డు ఫరూక్ నగర్లోని జామే మసీద్ అహ్లే హదీస్ ఫారూకియా వద్ద ముస్లింలు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు.
ఈ సందర్భంగా షరియతే అహ్లే హదీస్ విజయవాడ నగర అధ్యక్షుడు నసీర్ అహ్మద్ ఉమరి మాట్లాడుతూ ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధించింది కాదని చెప్పారు. ఉగ్రవాది ఎవరైనా వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు. ఒక ప్రాణి యొక్క ప్రాణాన్ని అనవసరంగా తీయడాన్ని ఇస్లాం తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఉగ్రదాడిపై విచారణ జరిపి ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలన్నారు. ఏ సమాజంలో అయినా ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు. కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని యావత్ ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైతే దానిలో ప్రాణాలు కోల్పోయారో వారికి, వారి కుటుంబాలకు ముస్లిం సమాజం తరఫున మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. ఉగ్రవాది ఎవరైనా కానీ వారిని పట్టి శిక్షించాల్సిందే. ఇస్లాంలో కూడా ఒక ప్రాణి యొక్క ప్రాణాన్ని అవసరం లేకుండా తీసేదాన్ని ఖురాన్లో స్పష్టంగా తీవ్ర పదజాలంతో ఖండిస్తుంది ఖురాన్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ఉగ్రవాద దాడిపై నిఘా సంస్థల ద్వారా చర్చ జరిపి దాన్ని పర్యవేక్షించి ఎవరైతే ఈ ఉగ్రవాద దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని మా ముస్లిం సమాజం తరపున కోరుకుంటున్నాము. అనంతరం ఎంఏ ఖాలిక్ మాట్లాడుతూ ఉగ్రవాదం ఒక మనిషిపైనే కాదు పూర్తిగా మానవత్వం పైన జరిగిన దాడని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిందని ఇటువంటి సమయంలో ముష్కరులు దాడికి పాల్పడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. దేశానికి సంకటంగా మారే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలన్నారు. నిన్న జరిగిన ఉగ్రవాద దాడిని యావత్ ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదం ఒక మనిషి మీదే కాదు పూర్తిగా మానవత్వం మీద జరిగినటువంటి ఈ దాడి ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ కోలుకుంటుంది. ఎన్నికలు జరిగాయి, ప్రజాప్రభుత్వం ఏర్పడింది అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ముష్కరులు దాడి చేయటం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాం. సుమారు దాదాపు ఇప్పటికీ తెలిసింది 28 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని. ఆ కుటుంబాలు పోగొట్టుకున్నటువంటి ఆ పెద్దల్ని మేము తీసుకొచ్చి ఇవ్వగలం, కానీ ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉగ్రవాదం ఎప్పటికైనా అది ఉగ్రవాదమే. దేశ భవిష్యత్తుకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎప్పటికైనా సంకట పరిస్థితి కలిగించే ఆ ఉగ్రవాదాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మారుతినగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య విద్యార్థులు విజయ బావుట ఎగురవేశారు. అత్యద్భుత ఫలితాలు సాధించి ముందు వరుసలో నిలిచారు. 600 మార్కులకు గాను 3 విద్యార్థులు 594 మార్కులు, 11 మంది విద్యార్థులు 590 మార్కులకు పైగా సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రిన్సిపల్ అభినందించారు. విజయవాడ మారుతినగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయకేతనం ఎగురవేసిన సందర్భాన్ని పురస్కరించుకొని స్కూల్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి ఫలితాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ బ్రాంచ్ నుండి 11 మంది విద్యార్థులు 590 మార్కులకు పైగా, అలాగే 3 విద్యార్థులు 594 మార్కులు సాధించారని చెప్పారు. 3% ఉత్తీర్ణత తమ బ్రాంచ్ సాధించిందని పేర్కొన్నారు. మార్కుల పరంగా అలాగే ఫలితాల పరంగా మారుతినగర్ బ్రాంచ్ ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుందని వెల్లడించారు. మేనేజ్మెంట్ సపోర్టు, అకాడమిక్ ప్లానింగ్ ద్వారా ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 11 students and above secured 590 plus and 3 students with 594 and almost 157 students appear here and మొత్తం 100% pass percentage from Martinagar and like every year Martinagar Nellore Road among all the schools Martinagar is taking first place. రిజల్ట్ పరంగా మారుతినగర్ ఎప్పుడు కూడా శ్రీ చైతన్య బ్రాంచెస్లో మన ఏలూరు రోడ్లో ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా మా మేనేజ్మెంట్ సపోర్టు, అకాడమిక్ టీము, మా అకాడమిక్ ప్రోగ్రామ్ ప్లానింగ్ అండ్ పేరెంట్స్ సపోర్ట్తో మారుతినగర్ మళ్ళీ కూడా నెంబర్ 1 పొజిషన్స్లో యాజ్ ఇట్ ఈస్గా ఎవ్రీ ఇయర్ లాగా రిజల్ట్లో ముందుందండి. థ్యాంక్ యూ. ఎవ్రీవన్, నేను ఈరోజు 594 మార్క్స్ తెచ్చుకుని ఇంత ప్రైడ్. Good afternoon everyone. I'm happy to achieve 593 marks and I would like to indicate this to my parents. They supported me a lot from my basic and I didn't expect me to get these marks and they supported me a lot and I'm very thankful for my academic staff members. They did also support me a lot and my school have conducted a lot of FACE programs which helped me a lot from the starting and
it really helped me for achieving me this marks. First of all, I will thankful to my parents. This is because of my family support and management support. The management conducted so many programs such as sessions and face programs. This improved my marks in SSC board 10th class. My ambition is to become an engineer. I joined in Sri Chaitanya College, Gayatri campus. Thanks. Good afternoon everyone, my name is K. Rishiksa. I secured 592 in the SSC public exams. My ambition is to become an engineer. I want to secure a good rank in JEE mains and advance. The teachers and the faculty had helped the very best to secure these marks. I am very thankful to the faculty and my parents who supported me. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 1 టౌన్ శ్రీ చైతన్య బ్రాంచ్ విద్యార్థులు విజయ డంకా మోగించారు. హాసిని అనే విద్యార్థిని 600కి గాను 594 మార్కులు సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ సునీత తెలిపారు. అమృత, హిమమాధురి, వర్ణిక తర్వాత స్థానాల్లో నిలిచినట్లు చెప్పారు. 60% విద్యార్థులు 500కు పైగా మార్కులు, 580కి పైగా 10 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా పరీక్ష ఫలితాలలో 100% ఉత్తీర్ణత వచ్చినట్లు ఆమె చెప్పారు. మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పడిన కష్టం వల్ల ఈ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అధ్యాపక సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. Myself Sunita, principal of Sri Chaitanya Techno School, One Town branch. I am taking privilege to announce our One Town branch Sri Chaitanya results, and our student Hasini got the first mark, top result in One Town, 594 marks, and Varnika, Himamaduri, Amrita, these three got the top 3 positions, and we are really proud to announce that Sri Chaitanya Techno School One Town branch got highest result in One Town area. Not only that, above 50 we got 500 marks above, we got 50 students and 580 above 10 students with 100% pass percentage. ఈ సందర్భంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. I'm Hasni. I'm studying Sri Chaitanya Techno School, One Town branch from my childhood. I'm glad to study in Sri Chaitanya. I secured 594. Thank you. I'm Amrita. I studied 10th class in Sri Chaitanya One Town branch. I secured 585 in my 10th standard. A special thanks to my principal ma'am, Dean sir, and all the teachers who had guided. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ బోరు సురేష్ కుమార్ తెలిపారు. 600 మార్కులకు గాను 590 మార్కులను ఇద్దరు విద్యార్థులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 97.12% మేర ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతిలో అద్భుత ఫలితాలు సాధించారు. 600 మార్కులకు గాను 590 మార్కులను ఇద్దరు విద్యార్థులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయకేతనం ఎగరవేసిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీరామ్ స్కూల్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి ఫలితాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ బోను సురేష్ కుమార్ మాట్లాడుతూ 2025లో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తమ పాఠశాల విద్యార్థులు అత్యద్భుత మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. 590 మార్కులు సాధించిన విద్యార్థులు గొట్టిపాటి వైష్ణవి, ఓ జాహ్నవి తదితరులను సురేష్ కుమార్, పాఠశాల డైరెక్టర్ బి మాధురి అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 97.12% మేర ఉత్తీర్ణత సాధించినట్లు సురేష్ కుమార్ తెలిపారు. 550 మార్కులకు పైగా 34 మంది విద్యార్థులు సాధించారన్నారు. 500 మార్కులు పైబడి 77 మంది విద్యార్థులు ఉన్నారని, 153 మందికి ఫస్ట్ క్లాసులు వచ్చాయన్నారు. మెరిట్ విద్యార్థులపైనే కాకుండా సాధారణ విద్యార్థులపై కూడా అత్యంత శ్రద్ధ చూపుతూ విద్యాబోధన చేసిన కారణంగానే అందరికీ మంచి మార్కులు లభించాయన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీరామ్ హై స్కూల్ విజయ పరంపర కొనసాగుతూనే ఉందని, దీనికి కారణం పాఠశాల బోధన, బోధనేతల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న సహకారం అన్నారు. నిజంగా చాలా మంచి రోజు. సూపర్ రిజల్ట్స్ తీసుకొచ్చారు. 590 ఇద్దరు పిల్లలకు వచ్చింది. గొట్టిపాటి వైష్ణవి, ఓ జాహ్నవి ఈ ఇద్దరు పిల్లలకి 590 వచ్చినాయి. వెంటనే మళ్ళీ 587 ఇంకో ఇద్దరు పిల్లలకు వచ్చినాయి. కార్తిక్, గౌతమ్ శ్రీనివాస్. ఆ తర్వాత 586, ఆ తర్వాత అలా 580 పైన చాలామందికి, 550 పైన 37 మంది విద్యార్థులకి, 500 పైన 77 మంది, 78 మంది అంటే ఇంచుమించు 80 మంది విద్యార్థుల దాకా 500 పైన రావటం.
అలాగే మొత్తం విద్యార్థుల్లో మ్యాక్సిమం 95% అంటే 151 మందికి ఫస్ట్ క్లాసులు వచ్చినాయండి. అది గవర్నమెంట్ మాకు సైట్లో చూస్తే 151 మందికి ఫస్ట్ క్లాసులు రావటం అంటే పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మాధురి మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో గర్వించదగిన రీతిలో విద్యార్థులు మార్కులు సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. పాఠశాలలు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల బోధన నైపుణ్యంతోనే తమకు 590 మార్కులు లభించినట్లు వైష్ణవి, జాహ్నవి వివరించారు. ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఎన్ని మార్కులు సంపాదించడానికి పిల్లలు ఇద్దరు 590లు, అలాగే సార్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఇంతమంది పిల్లలకి ఫస్ట్ క్లాసులు రావడం ఇదంతా కూడా ప్రిన్సిపల్ సార్ ప్లానింగ్ అండి. అది టీచర్స్ తూచా తప్పకుండా పాటించడం, పిల్లల్ని కూడా దాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఫాలో అవ్వడం వల్ల ఇలాగ రిజల్ట్స్ సాధించగలిగారు. దీనికి పిల్లలకి, టీచర్స్కి, పేరెంట్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు. పేరు గొట్టిపాటి వైష్ణవి, శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్నాను. 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్లో నాకు 590 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్కి కారణం టీచర్స్ డెడికేషన్, మమ్మల్ని దగ్గరుండి చదివించడం, స్కెడ్యూల్ ప్రకారం, ప్లానింగ్ ప్రకారం చదివించడం, ప్రిన్సిపల్ సార్ ప్లానింగ్ వల్ల ఇదంతా జరిగింది. వాళ్ళందరికీ థ్యాంక్స్. జాహ్నవి, నేను శ్రీరామ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు 590 మార్క్స్ వచ్చినాయి. దీని అన్నిటికీ కారణం ప్రిన్సిపల్ సార్, వాళ్ళ కృషి వల్లనే నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. థ్యాంక్ యూ సార్. మా టీచర్స్కి కూడా థ్యాంక్ యూ. చిట్టినగర్ శ్రీ గౌతమ్ స్కూల్ నుండి 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు 98% మంది ఉత్తీర్ణత సాధించగా 100 మందికి పైగా విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. ఈ శరణ్య అనే విద్యార్థిని 591 మార్కులతో అగ్రస్థానంలో నిలువగా ఎస్ కీర్తి అనే విద్యార్థిని 587 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, ఈశ్వర్ అనే విద్యార్థి 580 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారానే తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని స్కూల్ డైరెక్టర్ సూర్యారావు వెల్లడించారు. 10వ తరగతి ఫలితాల్లో చిట్టినగర్ శ్రీ గౌతమ్ విద్యార్థులు విజయభేరి మోగించారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 98% మంది ఉత్తీర్ణత సాధించగా 50% మందికి పైగా విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. ఈ శరణ్య అనే విద్యార్థిని 591 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా ఎస్ కీర్తి అనే విద్యార్థిని 587 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, ఈశ్వరి అనే విద్యార్థిని 580 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యారావు నేతృత్వంలో స్కూల్ బయట బాణసంచా పేల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మిఠాయిలు పంచారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ 2024-25 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారని చెప్పారు. 500 పైగా మార్కులు 100 మంది విద్యార్థులు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థులకు ఫీజుల భారం పడకుండా అతి తక్కువ ఫీజులతో విద్య అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ పాతబస్తీ ప్రాంతంలోనే ఉత్తమ మార్కులు గౌతమ్ స్కూల్ సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. 500 మార్కులు సాధించిన పిల్లలు దగ్గర 100 మంది పైగా ఉండడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్లానింగ్ ప్రకారము, కమిట్మెంట్తో, అంటే ఇక్కడ ఫీజులలో భారం లేకుండా తక్కువ ఫీజులతో అత్యున్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో బోధిస్తున్నటువంటి శ్రీ గౌతంలో ఈరోజు సంచలనాత్మకమైన విజయాలు రావడం చాలా సంతోషకరమైన తెలియజేసుకుంటూ, శ్రీగౌతమ విద్యా సంస్థ అనేటువంటివి ఒక చదువులే కాకుండాను మిగతా అన్ని రంగాల్లో చదరంగం కానీ, కరాటే కానీ, ఎలక్ట్రిషియన్ కానీ, ఎస్సే రైటింగ్స్ కానీ, డ్రాయింగ్ కానీ, డ్యాన్స్ కానీ ప్రతి విషయాల్లో కూడా, అట్లాగే సైన్స్ ఎగ్జిబిషన్ కానీ ప్రతి విషయాల్లో కూడా ముందుకెళ్తూ ఏ సంవత్సరం ఆ సంవత్సరం అత్యున్నత ఫలితాలు సాధిస్తున్నటువంటి శ్రీగౌతమ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి తల్లిదండ్రులు, ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, అట్లాగే ఈరోజు అద్భుతమైన విజయాలు సాధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా నా శుభాభినందనలు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ స్కూల్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాము మంచి ఫలితాలు సాధించామని వెల్లడించారు. ముఖ్యంగా నాకు చాలా 587 వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మా డైరెక్టర్ సార్ ఎల్ఎన్ సూర్యారావు సార్, మళ్ళీ ప్రిన్సిపల్ సార్ తులసి మేడం, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మంచి ఫ్యాకల్టీ, మంచి స్టాఫ్, 10th స్టాఫ్ అందరూ చాలా మంచి టీచింగ్ ఉంది. 600కి 580 వచ్చాయి. ఫస్ట్ ఇదంతా క్రెడిట్ మొత్తం ఎల్ఎన్ సూర్యారావు సార్ గారికి, తులసి మ్యామ్కి, 10th స్టాఫ్కి. ఇక్కడ మోటివేషన్ క్లాసెస్ బాగా జరుగుతాయి, డిసిప్లిన్ క్లాసెస్ కానీ. పేరు
శరణ్య, నేను శ్రీగౌతమ్ స్కూల్లో చదువుతున్నాను. నాకు ఫస్ట్ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ టీచర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, మ్యామ్ గారు కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. చాలా ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. చాలా ఎక్సలెంట్ స్కూల్, బాగా చదివిస్తారు. నేడు విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయవాడ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఇందులో భాగంగా చిట్టినగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ 100% ఫలితాలు సాధించడంతో పాటు 587 అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల స్కూల్ డైరెక్టర్ ఎన్వి రావు హర్షం వ్యక్తం చేశారు. నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ రికార్డు సృష్టించింది. 100% ఫలితాలు సాధించడంతో స్కూల్లో వేడుకలు మిన్నంటాయి. స్కూల్ డైరెక్టర్ ఎన్వి రావు నేతృత్వంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు వాజిహా తరణం, ఎన్ జ్యోత్స్న అపర్ణలను పథకాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్వి రావు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు నివసించే తమ ప్రాంతంలో అతి తక్కువ ఫీజులకే విద్యను అందిస్తున్నామని చెప్పారు. 100% ఫలితాలతో పాటు వాజిహా తరుణం 587 మార్కులతో స్కూల్ ప్రథమ స్థానం సాధించగా ఎన్ జ్యోత్స్న అపర్ణ 577 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలవడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. మా పని మేము చేసుకుంటూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల కోసం పాటుపడ్డాం. బుక్ ఎగ్జిబిషన్లో 7 ప్రైజులు కానించి, పుస్తక రివ్యూ కానించి, ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా కానీ స్టేట్ లెవెల్లో కానీ మా పిల్లలు ప్రైజులకు తీసుకొస్తుంటారు. ఎస్ఏ రీడింగ్, డిబేటు, ఇంకా అనేక రకమైన క్రీడల్లో కానీ తీసుకొస్తారు. అలాంటి చదువుల్లో మార్కులు బాగా మా టీచర్స్ అందరూ కష్టపడి చెప్పడం వలన వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా మా టీచర్స్ యొక్క చాలా అకుంఠిత దీక్షతో వాళ్ళు బోధించారు. అలాగే ఆ విద్యార్థులు కూడా మంచి దీక్షతో చదువుకున్నారు. వాళ్ళు మంచి మార్కులు వచ్చాయి. ఇంతకన్నా సంతోషకరమైనది ఏముంటుంది? మా రాకేష్ పబ్లిక్ స్కూల్లో ఇన్ని మార్కులు వస్తాయని చెప్పేసి మేము కళ్ళ కూడా ఊహించలేదు. కానీ భగవంతుడి దయ వల్ల లాస్ట్ ఇయర్ 584 అయితే ఈసారి 587 మార్కులకి ఎదిగేటట్టుగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్న టీచర్స్. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల డైరెక్టర్ ఎన్వి రావు తమ ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణతో తాము ఈ ఫలితాలు సాధించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. నాకు ఈ ఎస్ఎస్సి రిజల్ట్స్లో 587 మార్క్స్ వచ్చాయి. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం నా టీచర్స్ కానీ, నా ఫ్యాకల్టీ అంటే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ అందరూ నాకు హెల్ప్ చేశారు. దాంతోపాటు టీచర్స్ ఎగ్జామ్స్ వరకు అంతా హెల్ప్ చేశారు. ఏ క్వశ్చన్స్ కానీ, ఏం చదవాలన్నా కానీ సపోర్ట్ చేశారు, మోటివేషన్ ఇచ్చారు. నాకు 10th రిజల్ట్స్లో 577 వచ్చినాయి. మ్యాథ్స్, తెలుగులో 100కి 100 వచ్చినాయి. మా టీచర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు చదవడానికి. రమేష్ సార్ కానీ, షకిలామ్స్ కానీ, అందరు టీచర్స్, మలేషియమ్స్ కానీ బాగా హెల్ప్ చేశారు నేను చదవడానికి. భవానీపురం శ్రీ చైతన్య విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అత్యద్భుత ప్రతిభను కనపరిచారు. నిషిత అనే విద్యార్థిని 594 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విజయానికి ప్రధాన కారణం పాఠశాలలో అమలవుతున్న శిక్షణ విధానం, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. భవానీపురం శ్రీ చైతన్య విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ విద్యార్థిని నిషిత 594 మార్కులతో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ విజయానికి ప్రధాన కారణం పాఠశాలలో అమలవుతున్న శిక్షణా విధానం, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. హైయెస్ట్ మార్క్గా సెక్యూర్ చేసింది. అండ్ స్కూల్ బ్రాంచ్ యొక్క యావరేజ్ వచ్చేటప్పటికి 500 and above ఉంది. సో ఈ విజయాన్ని, ఈ రిజల్ట్ని సాధించడానికి సంస్థ యొక్క ప్లానింగ్ అంటే అకాడమిక్ ప్లానింగు, దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి వచ్చేటప్పటికి టీచర్లు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఇన్ఛార్జెస్, డీన్స్ వీళ్ళందరూ కూడా అందరి సమిష్టి కృషితోనే ఈ రిజల్ట్ని మేము సాధించగలిగామని చాలా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రిజల్ట్ తెచ్చిపెట్టినటువంటి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతరం విద్యార్థిని మాట్లాడుతూ తమ ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రోత్సహించేవారని చెప్పారు. అలాగే తమ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ముందుకు నడిపేవారని, అందుకే తాను మంచి మార్కులు సాధించారని విద్యార్థిని వెల్లడించారు. నా పేరు నిషిత. నేను శ్రీ చైతన్య భవానీపురం క్యాంపస్లో చదువుకున్నాను. నాకు 600కి 594 మార్క్స్ వచ్చాయి. దీనివల్ల మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. మా టీచర్స్ ఎంతో కేరింగ్ తీసుకుని చాలా బాగా సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ కూడా ఎంతో సపోర్టివ్గా మోటివేట్ చేస్తూ వచ్చారు. మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ వల్ల నేను 594 స్కోర్ చేయగలిగాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
సారంగపాణి జాతక చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. ఈ నెల 25న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం విజయవాడలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించింది. సారంగపాణి జాతకం చిత్రం నా జీవితంలో ఒక మైలురాయిగా మిగలబోతుందని చిత్ర కథానాయకుడు ప్రియదర్శి తెలిపారు. ఇంద్రగంటి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. సారంగపాణి జాతకం సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం విజయవాడ వచ్చింది. చిత్ర కథానాయకుడు ప్రియదర్శి, హీరోయిన్ రూప, దర్శకుడు ఇంద్రగంటి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం నగరంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ సారంగపాణి జాతకం చిత్రం తన జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని, స్టోరీ విన్నప్పుడు విన్నంతసేపు నవ్వుకుంటూనే ఉన్నానని చెప్పారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంటుందని తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. నిజ జీవితంలో తాను జాతకాలను నమ్మనని చెప్పారు. ఇంద్రగంటి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో తన భార్య రాసే కథతో చిత్రం తీసే అవకాశం ఉందన్నారు. నేను ఒక 50-50 నమ్ముతానండి. సో కొన్ని జాతకాలకి నమ్మి అన్ని పనులు ఒక్కోసారి మనం చేయలేం కదా. కొన్ని మనం ఫ్రీ విల్గా మనకు తోచినట్టు మనం చేస్తూ ఉంటాం. సో కాస్త ఆ నమ్మకాన్ని కాస్త అక్కడ దూరంగా కాస్త పెట్టి దాన్ని నా నమ్మకాన్ని నమ్ముతూ అలా ముందుకు సాగుతూ ఉంటాం. అన్నీ అనుకుంటాం కానీ ఇవాళ రేపు అవన్నీ కుదిరే ప్రసక్తి లేదండి. ఎందుకు అంటే రిలీజ్ క్యాలెండర్ అనేది అయితే ఇవాళ రేపు అందరం ఇండస్ట్రీలో మాట్లాడుకుంటుంటామో, ఎప్పుడైతే సరైన స్లాట్ దొరకడం వల్ల అప్పుడు రిలీజ్ చేయడం వల్లనే మనకి బిజినెస్ మంచిగా ఉంటుందని ఏదైతే తారీఖు డిసైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 18న విడుదల అవ్వాల్సింది 25కు పుష్ చేస్తాం. కేవలం కాస్త థియేటర్స్ అవైలబిలిటీ, తర్వాత పీపుల్ మూవ్మెంట్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం మా ప్రొడ్యూసర్ గారు. అనంతరం చిత్ర కథానాయిక రూప మాట్లాడుతూ తాను విజయవాడ అమ్మాయినని, ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడ అమ్మాయిలకు చాలా ప్రతిభ ఉందని, మీరు ప్రోత్సహిస్తే చాలామంది హీరోయిన్లు ముందుకొస్తారన్నారు. ఇది తన 3వ చిత్రం అని తెలిపారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. డాక్టర్గా, యాక్టర్గా 2 బ్యాలెన్స్ చేసుకుంటున్నానని చెప్పారు. ఫస్ట్ టైం ఒక రామ్ కామ్ ఫిలిం చేయడం కంప్లీట్. అండ్ ఇంద్రగంటి గారు ఆయన మార్క్ కామెడీకి ఆయన చాలా సపరేట్ మార్క్ ఉంటుంది ఆయన ఇంద్రగంటి గారి సినిమాల్లో. సో ఆయన నా డ్రీమ్ డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయడం అనేది. సో ఐ థింక్ అండ్ ప్రియదర్శి ఈజ్ లైక్ హీ బీయింగ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ విత్ ఎవ్రీ సినిమా గ్రో అవుతున్నారు ఆయన. నేను చాలా భయపడ్డాను, బట్ దర్శి ఈజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండి. చాలా అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వైబ్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్. అనంతరం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఇప్పుడొచ్చే చిత్రాల్లో హాస్యం ఉండడం లేదని, కుటుంబ సమేతంగా వెళ్లాలంటే చిత్రాలు లేవన్నారు. తాను తన కుటుంబంతో సినిమాకు వెళ్లాలన్న యాక్షన్ మూవీస్ ఎక్కువైపోయాయని, నవ్వుకునే సినిమాలు తగ్గిపోయాయని చెప్పారు. ఈ చిత్రానికి క్యారెక్టర్లను ఎంచుకునే సమయంలో ప్రియదర్శిని మాత్రమే ఆ పాత్రలో ఊహించుకున్నానని చెప్పారు. ఈ నెల 25న మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు సారంగపాణి జాతకం చిత్రం మీ ముందుకు వస్తోందన్నారు. హై స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టమైన సినిమా. సో ఒక్క రీజన్ ఏంటంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి, నరకుళ్ళు, రక్తపాతాలు ఎక్కువయ్యాయి, బ్లడ్ షెడ్ ఎక్కువైంది మన సినిమాలో. జనరలీ నా కుటుంబంతో వెళ్ళి చూడడానికి సినిమాలు ఉన్నట్ల, అంటే సరదాగా వెళ్ళి ఒక మంచి ఫన్ ఫిల్మ్ చూద్దాము అంటే మనకు గతంలో తెలుగులో సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు వచ్చేవి. జంజాల్ గారని, ఈవీవి గారని, లేకపోతే రేలంగి నరసింహారావు గారని, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలా ఒక 5 సినిమాలు జస్ట్ ఫర్ ఫ్యామిలీ. అవి తగ్గాయి అని అనిపించింది నాకు. ఉన్న కామెడీస్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఐదర్ దేర్ లిటిల్ అడల్ట్ హ్యూమర్ ఉంటుంది, రీల్ బేస్డ్ హ్యూమర్ ఉంటుంది. అలా కాకుండా మొత్తం అక్రాస్ ఏజ్ బార్, ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా వెళ్ళి కూర్చుని చూడగలే ఒక మంచి కామెడీ చేయాలి అని నాకు ఎప్పటి నుంచి ఒక 4-5 ఏళ్ళుగా ఉన్న ఐడియా ఇది. ఫైనల్లీ ఈ సినిమా ద్వారా తీరింది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.